రకాలుగా అనుకోని కాదు రేపు నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది తప్ప ఇంకోటి ఒరిగింది ఏం లేదు. కాబట్టి ప్రజలను బలంగా తీసుకుపోవాల్సిన అవసరం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మనం కార్యకర్తలం, వాళ్ళకు 100 మందితో మనం ఒక్కలే సమాధానం. మనం ఏదైనా పోరాడతాం, కొట్లాడతాం, పనిచేస్తాం, నిరంతరం ప్రజల మధ్య ఉంటాం, ప్రజలతోనే ఉంటాం. వాళ్ళట్లా కాదు, ఎలక్షన్ రోజే కనిపిస్తారు, మళ్ళా తెల్లారి కనిపించారు. కానీ మనం నిరంతరం రోజు కనిపిస్తాం. మొన్న ఒక ఆయన సర్వే నంబర్ 1 కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అరే బాబు, సర్వే నంబర్ 1 కోసం మాట్లాడుతుంది మేము, కొట్లాడుతుంది మేము, పోలీస్ స్టేషన్ పోయింది మేము, గుద్దులాడింది మేము, తన్నులాడింది మేము, రైతుల పక్షాలు నిలబడేది మేము. సర్వే నంబర్ 1 కోసం ఎవరిని అడిగినా చరిత్ర బీజేపీ అని చెప్తారు తప్ప ఎవరిది కాదు. సర్వే నంబర్ 1 కోసం ఎంత పోగడతో చెప్తున్నాడు. సర్వే నంబర్ కోసం ఒక్కటి మేము లేవాడు మీది కాదా, మేము చేసేపట్టనే మీ ప్రభుత్వాలు దిగొచ్చినాయి, మీరు దిగొచ్చాయి తప్పితే మీరు చేసింది వదిలిపెట్టింది ఎప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి చేసిన దాఖలాలు లేవు. దయచేసి నేను ఒకటే ఓటర్ మహేషాలకు కోరేది ఏంటంటే, యువతలో ఉన్నారు, యువకులు ఉన్నారు, 40% ఉన్నారు. ఈ 40% యువకులు ఏదైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు చూసి, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చూసి, కిషన్ రెడ్డి గారు చూసి, బండి సంజయ్ గారు చూసి, ఇక్కడున్న నాతో పాటు ఎంపీ గారు రఘునందన్ గారు, నేను ఎమ్మెల్సీ, ఒకటే నేను చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉంది. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలన్నా కానీ 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్, రాబోయే రోజుల్లో 16th ఫైనాన్స్ వస్తుంది. 16th ఫైనాన్స్ అమౌంట్ వస్తేనే మున్సిపాలిటీ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ అమౌంట్ వస్తేనే డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. మరి చాలా మంది ఇక్కడ ఉన్న రైతాంగం టీఆర్ఎస్ మీద వ్యతిరేకత చాలా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ కు పెద్ద ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు గ్రామీణ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చేసి స్థానిక ప్రజలపైన అధిక పన్నుల భారం వేస్తారు. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ పైన కూడా ఖచ్చితంగా ప్రజలు ప్రతీకారం తీర్చుకోనికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న మోడీ గారి నాయకత్వాన్ని